నవగ్రహాలకు ఏ గ్రహానికి ఎంత జపం చేస్తే మంచిది? మనకు రవికి చూసుకున్నట్లయితే అంటే సూర్య భగవానుడికి మనము 6000 జపం చేయాలి. 600 క్షీర తర్పణం చేయాలి. 60 సార్లు ఆ రవిగ్రహానికి సంబంధించినటువంటి మంత్రంతో హోమం చేయాలి. చంద్రగ్రహానికి 10,000 సార్లు జపం చేయాలి. 1000 సార్లు క్షీర తర్పణం చేయాలి. 100 సార్లు హోమం చేయాలి. కుజగ్రహానికి చూసుకున్నట్లయితే 7,000 సార్లు జపం చేయాలి. 700 సార్లు క్షీర తర్పణము, 700 సార్లు క్షీర తర్పణము, 70 సార్లు హోమం చేయాలి. బుధగ్రహానికి 17,000 సార్లు జపం, 1,700 సార్లు క్షీర తర్పణం, 170 సార్లు హోమం. గురుగ్రహానికి 16,000 సార్లు జపం, 1,600 సార్లు క్షీరతర్పణం, 160 సార్లు హోమం. అంటే గురుగ్రహానికి 16,000 జపము, 1,600 క్షీరతర్పణము, 160 సార్లు హోమం. శుక్రగ్రహానికి 20,000 సార్లు జపం, 2,000 సార్లు క్షీరతర్పణం, 200 సార్లు హోమం. శనిగ్రహానికి 19,000 సార్లు జపం, 1,900 సార్లు క్షీరతర్పణం, 190 సార్లు హోమం. శనిగ్రహానికి 19,000 సార్లు జపం, 1,900 సార్లు క్షీరతర్పణం, 190 సార్లు హోమం. రాహుగ్రహానికి 18,000 సార్లు జపం, 1,800 సార్లు క్షీరతర్పణం, 180 సార్లు హోమం. కేతుగ్రహానికి 7,000 సార్లు జపం, 700 సార్లు క్షీరతర్పణం, 70 సార్లు హోమం. ఈ రకంగా నవగ్రహాలకు మనము జపము, క్షీరతర్పణము, హోమం అనేది చేసుకోవడం వల్ల నవగ్రహాలు అనేటివి శాంతించి మనకు అన్ని రకాల శుభ ఫలితాలు అనేటివి లభిస్తాయి.